బాలు ఏదో కోల్పోయిన వాడిలాగా 24 అవర్స్ ఇక జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందు మెయిన నలుగురు పిల్లలు. ఇదే ధ్యాస. ఇల్లు ఎలా జరపాలి? ఖర్చులు వచ్చేసాయి. పిల్లల్ని పోషించాలి ఎలా? ప్రెగ్నెన్సీ అంటే చాలా ఖర్చులుంటాయి కదా! ఇదే ఆలోచిస్తూ ఉంటే బాలు, బాలు అని వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా కూడా పలకడనమాట. ఏమైందిరా? ఎప్పుడూ లేని విధంగా ఉన్నావేంటి? దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అసలు ఏం జరిగింది అంటే, అదే జరిగిందిరా అంటూ నోట్లో వేలు పెట్టుకొని కొరుక్కుంటూ బాధపడుతూ ఉంటాడు. అదే అంటే ఏమైందిరా అంటే, అది కాదు కానీ నేనొక డౌట్ అడుగుతాను చెప్పురా. పిల్లలు ఎప్పుడు పుడతారురా పెళ్ళైన తర్వాత అంటే, అదేంట్రా అలా అంటావు? శోభనం అయిన తర్వాత పుడతారు. 3 రోజులు శోభనం చేస్తారు కదా అంటే, ఒక్కరోజు శోభనం అయినా కూడా పుడతారా అంటే, పుట్టచ్చు అని చెప్తాడు. అదేంట్రా అలా అంటున్నావు? అయినా పిల్లలు మన చేతుల్లో ఉండదురా, దేవుడి చేతుల్లో ఉంటాయి అనగానే దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. దేవుడా, ఈఎంఐలున్నాయి, ఖర్చులున్నాయి, నాకు సొంత సంపాదన కూడా లేకుండా పోయింది. 2 చేతులారా సంపాదిస్తూ ఖర్చు కొనుక్కున్నప్పుడు పిల్లల్నివ్వు స్వామి అని దేవుడిని బతిమాలుకుంటూ ఉంటాడు. పిల్లల విషయంలో ఎక్కడ మీనా ప్రెగ్నెన్సీ వస్తుందా అని భయపడిపోతూ ఉంటాడు బాలు. బాలు భయపడినా పర్వాలేదు, నలుగురు పిల్లలు పుట్టేస్తే చాలా బాగుంటుంది.